హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన ఆడిటి అనే ఒక హారర్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. మామూలు హారర్ మూవీస్ లాగా సడన్ గా దెయ్యాన్ని చూపించి భయపెట్టించే రకం కాదు ఈ మూవీ. దెయ్యాన్ని చూపించకపోయినా కూడా ఏదో ఉన్నట్టు ఒక ఫీల్ అయ్యేలా చేసే ఒక హారిఫైయింగ్ మూవీనే ఇది. వన్ లైన్ చెప్దామనే ఉంది, బట్ అలా చేసే మూవీ స్పాయిల్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక పెద్ద ఇంటిని చూపిస్తారు. ఇక్కడ ఉంది కదా, తనే మన మూవీ యొక్క హీరోయిన్, పేరు డానీ. ఇంటిని రీసెంట్ గానే కట్టింటారు కాబట్టి ఇంకా వుడ్ వర్క్ అది ఇది అని చెప్పి కొంచెం పెండింగ్ లోనే ఉంటుందన్నమాట. మన హీరోయిన్ కూడా ఎందుకు ఊరికే ఉండడం అని చెప్పి ఒక వుడెన్ స్లాబ్ ని రెడీ చేసి దాన్ని క్లోజ్ చేస్తే అది కింద నుంచి చూసేటప్పుడు పైన సీలింగ్ కవర్ చేసినట్టు ఉంటుంది. ఇంకా బెడ్రూమ్ కూడా రెడీ అయినట్లేదు, అందుకే హాల్లోనే ఒక చిన్న టెంట్ లా వేసుకొని ఇక్కడే మన హీరోయిన్ నైట్ టైం పనుకుంటారనమాట. అలాగే సైడ్ లో చూసుకుంటే ఒక చిన్న కెమెరాలా ఉంటుంది. అది గంటకు ఒకసారి ఫోటో తీస్తుందా లేకుంటే హాఫ్ అన్ అవర్ తీస్తుందా తెలియదు, బట్ అప్పుడప్పుడు అదే ఆటోమేటిక్ గా ఫోటో తీస్తుంది. ఇంకా మన హీరోయిన్ కూడా అన్నిటిని సర్దేసి కాసేపు రెస్ట్ తీసుకుందామని చూస్తుంటే అప్పుడే మొబైల్ కు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏంటంటే ఈ ఇంట్లో ఎక్కడంటే అక్కడ సిగ్నల్ దొరకదనమాట. బట్ ఈ స్పాట్ లో మాత్రం సిగ్నల్ దొరికేసరికి వెంటనే మన హీరోకి కాల్ చేసి ఆ విషయాన్ని చెప్తుంది. అవును, మన హీరో గురించి చెప్పలే కదా, మనోడు ఒక డాక్టర్, బట్ నార్మల్ పేషెంట్స్ కి కాదు, మెంటల్ పేషెంట్స్ కి. అందుకే మనోని చూపించేదే ఒక మెంటల్ హాస్పిటల్లో చూపిస్తారు. సరే, రేపు మనం డిన్నర్ కి వెళ్తాం కదా, మనతో పాటు నా చెల్లిని కూడా పిలుచుకుందామా అంటే మన మధ్యలో తనేందుకు అని చెప్పి మనోడు మొగం తిప్పుకునేసరికి సరే వద్దు అని చెప్పి మన హీరోని వద్దు అనేస్తుంది. ఓకే డానీ, నాకు టైం అవుతుంది కాబట్టి రేపు మార్నింగ్ వస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. యాక్చువల్లీ మనోడికి మోస్ట్లీ నైట్ షిఫ్టే ఉంటుందన్నమాట. అలానే ఈ రోజు కూడా ఉండేసరికి ఈ రోజు కూడా మన హీరోయిన్ ఒక్కటే ఇంత పెద్ద ఇంట్లో పనుకోవాలన్నమాట. ఆ తర్వాత తన చెల్లి డార్సీకి కాల్ చేద్దాం అనుకుంటే తను లిఫ్ట్ చేయదు. వెంటనే ఒక వాయిస్ మెసేజ్ లా పెట్టచ్చు కదా. అప్పుడు చూడు డార్సీ, వీఆర్ కనెక్టెడ్ అంటుంది. అంటే సిగ్నల్ దొరికిన విషయాన్ని ఇలా చెప్తానన్నమాట. ఇంకా నైట్ కూడా అవుతుంది, మన హీరోయిన్ ఒక్కతే కదా ఉండేది. సో బయటికి వచ్చి కార్లో ఏదో ఎత్తుకుంటా అంటే అప్పుడే చుట్టుపక్కల ఉన్న పొదల్లో నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి తను కూడా టార్చ్ చేసి చూస్తుంది. బట్ ఎవరు కనిపించకపోయేసరికి సర్లే అని చెప్పి తను కూడా లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వచ్చిన తర్వాత కూడా ఆ డోర్ నుంచి ఏదేదో సౌండ్లు వచ్చేసరికి ఏందబ్బా అని చెప్పి ఆ చిన్న డోర్ ని ఓపెన్ చేస్తే వాడెవడో పిల్లల్ని పట్టుకెళ్ళిపోయి బూచోల్లా ఉన్నాడు. అందులోనూ ఒక కన్నేమో నార్మల్గా ఉంటే ఇంకొక కన్నేమో బొమ్మ కన్నులా ఉంటుంది. మేబీ ఒక కన్నే కనిపిస్తుందేమో. వాడని చెప్తాడంటే, ఆ కాక దయచేసి డోర్ ఓపెన్ చేయండి అక్క, వాడెవడో మీ ఇంట్లో అన్నాడు. మీరు కార్లో ఏదో ఎత్తుకున్న టైం చూసి వాడు మీకే తెలియకుండా మీ ఇంట్లో లోపలికి వెళ్ళిపోయినాడు అంటాడు. చూడప్పా, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, నా హస్బెండ్ ఇంకో 10 నిమిషాలు వచ్చేస్తాడు కాబట్టి అంతలోపే గమ్మున వెళ్ళిపో అంటే, లేదు మీ హస్బెండ్కి ఈ రోజు నైట్ షిఫ్ట్ ఉంది కాబట్టి వాడిని ఈ రోజు నైట్ రాడు అని చెప్పి అంత పక్కగా చెప్తాడు. అంటే వీడు మన హీరో పనిచేసే హాస్పిటల్లో మన హీరో కింద ట్రీట్మెంట్ తీసుకునే ఒక మెంటల్ పేషెంట్ అనమాట. మామూలుగానే మెంటల్ వాళ్ళ మాటలు పట్టించుకోము, అది కూడా ఇలాంటి టైంలో పట్టించుకోము కదా. అలానే మన హీరోని కూడా ఒకవేళ ఎవరన్నా లోపల ఉన్నారేమో అని చెప్పి హలో ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు రెస్పాండ్ అవ్వరు. ఆ వాడు మీకు తెలియకుండా దొంగల లోపలికి వచ్చినాడుగా, అలాంటి వాడు ఎందుకు రెస్పాండ్ అవుతాడు అంటాడు. చూడు, నాకు అదంతా తెలియదు, ఇంకో 2 నిమిషాలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పోలీసులకి కాల్ చేస్తాను చెప్పేసరికి ఓకే కనీసం పోలీసులకన్నా కాల్ చేయండి అక్క, అలాగనే మీ ప్రాణాలు కాపాడిన వాడిని అవుతాను అంటాడు. వాడు చెప్పే విధానం చూస్తే నమ్మశక్యంగా ఉంది, బట్ వాడు అపీరియన్స్ చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. సరే, కనీసం వాడు చెప్పినట్టు పోలీసులకన్నా కాల్ చేయొచ్చు కదా అంటే మన హీరోయిన్ మొబైల్ కార్లోనే ఉండిపోయిందంట. సో నీ దగ్గర ఫోన్ ఉందారా అని అడిగితే వాడి దగ్గర కూడా లేదు అంటాడు. అదే టైంకి లోపల నుంచి కూడా ఏదేదో సౌండ్లు వచ్చేసరికి మన హీరోయిన్ కూడా లైట్ గా భయం వేస్తుంది. సరే అప్ప, ఇన్ కేస్ నిన్ను లోపలికి వదిలితే ఏం చేసావంటే, అక్క ఫస్ట్ ఇంటి మొత్తం వెతుకుతాను, ఎవరు కనిపించలేదంటే నేను గమ్మున రిటర్న్ వెళ్ళిపోతా అంటాడు. ఇంకా మన హీరోయిన్ కూడా ఆ డోర్ దగ్గరికి వెళ్ళినట్టు చూపిస్తారు. ఆ తర్వాత తను డోర్ ఓపెన్ చేసిందా, వాడు లోపలికి వచ్చినాడా, ఇదేది చూపించకుండా టక్కున అక్కడ సీన్ కట్ చేసి ఇక్కడేస్తారు మూవీ టైటిల్ ఆడిటి అని. ఆ విషయం జరిగి కొన్ని నెలల తర్వాత, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 11 నెలల తర్వాత మన హీరో పనిచేసే మెంటల్ హాస్పిటల్లో ఒక పేషెంట్ ని చూపిస్తారు. ఆబ్వియస్లీ వాడు కూడా మెంటలే అనుకుంటా, బట్ ఆర్టిస్ట్ కాబోలు. అందుకే ఆ హాస్పిటల్లో జరిగే దారుణాలని, డాక్టర్స్ ని, పేషెంట్స్ ని వాళ్ళందరినీ డ్రా చేసి పెట్టుకుంటాడు. వాటిలో మనం ఇంతసేపు చూసిన ఆ ఒంటి కన్నుడి ఫోటో కూడా ఉంటుంది. బట్ అదే టైంకి బయట నుంచి ఏదో సౌండ్ వినిపించేసరికి వాడు కూడా నిదానంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే దేని చూసినాడో ఏమో తెలియదు కానీ అట్లే మరణ భయంతో పరిగెత్తా వచ్చి బెడ్ కింద దాక్కునేస్తాడు. కాసేపు తర్వాత వాడే ధైర్యం తెచ్చుకొని బయటికి వెళ్ళి చూస్తే ఈ విషయాన్ని నేను అస్సలు చూపించలేను, బికాస్ ఆ ఒంటి కన్నుడు ఉన్నాడు కదా, వాడి తల 100 ముక్కలైపోయి వాడి రక్తం ఏరులా పారుతా ఉంటుంది. బట్ వాడి నుంచి మిగిలింది ఆ బొమ్మ కన్ను మాత్రమే. ఆ తర్వాత మనోడిని చూపిస్తే మనోడగా యాంటిక్ షాప్ కి వచ్చింటాడు. యాక్చువల్లీ వాటిని పురాతన వస్తువులు అనే దానికన్నా శపించిన వస్తువులు అనొచ్చు. బికాస్ ఈ షాప్ నుంచి దొంగలించుకొని తీసుకెళ్లిన వాళ్ళే మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తుంటారు. ఎందుకంటే ఆ శాపం వల్ల కలిగే నష్టాలని భరించలేక. ఇంత చెప్తాంది కదా, తను మరెవరో కాదు, మన హీరోని యొక్క ట్విన్ సిస్టర్ డార్సీ. కానీ బ్లైండ్ అనమాట. అయినా కూడా మన హీరో వాయిస్ ని విని మనోడని చెప్పి ఈజీగా కనిపెట్టేసి ఉంటుంది. అసలు విషయం ఏంటంటే మన హీరోని లాస్ట్ గా చూసినప్పుడు
ఉన్నప్పుడు ఆ ఒంటిగన్నోడు బయట ఉంటే మన హీరోయిన్ డోర్ ఓపెన్ చేద్దామని చెప్పి వెళ్ళింటుంది. డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. వాడు వచ్చి వెతకకుండా మన హీరోయిన్ చంపేస్తుంటాడు. కానీ ఆ విషయం జరిగి 11 నెలల తర్వాత నిన్ననే వాడు చాలా దారుణంగా చనిపోయినాడు. వాడి నుంచి మిగిలింది ఇదే అని చెప్పి ఆ బొమ్మ కన్నును ఇస్తాడు. సరే చేతిలో ఏదో బెల్లుని పెట్టుకున్నారే, దాని గురించి ఏమైనా తెలుసుకోవచ్చా అంటే తాను కూడా సరే అంటుంది. కానీ అది కూడా ఒక శపించిన బెల్లే అనమాట. కొన్నేళ్ల క్రితం ఒక హోటల్లో ఒక బెల్ బాయ్ పనిచేసేవాడు. అంటే కస్టమర్స్ యొక్క లగేజ్ ని ఫుడ్ ని రూమ్ దాకా మోసుకొస్తారు కదా, వాళ్ళే బెల్ బాయ్స్ అనమాట. అలా ఒక రోజు ఒక తాగుబోతు రూమ్ ఎక్కడ అడిగితే ఆ బెల్ బాయ్ కూడా చూపించింటాడు. బట్ వాడు తాగేసిన మత్తులో ఆ బెల్ బాయ్ ని దుబ్బేసరికి వాడు మెట్ల కింద నుంచి కింద పడి మెడ విరిగే చనిపోయింటాడు. అక్కడికి వాడి కథ అయిపోయి ఇంకో బెల్ బాయ్ ని కూడా హైర్ చేసుకునేస్తున్నారు. కానీ నెక్స్ట్ డే రిసెప్షన్ లో బెల్ కొడితే వచ్చింది కొత్త బెల్ బాయ్ కాదు, పాత బెల్ బాయ్ బెల్ కొట్టినోళ్ళ నుంచి చంపేస్తుంటాడు. బట్ మనోడే డాక్టర్ కదా, ఇదంతా నమ్మడనమాట. ఎక్కడ కొట్టు చూద్దామంటే వద్దుప్ప, ఇది ఆడుకునే విషయం కాదు, ఆల్రెడీ గంట కొట్టిన ఇద్దరు చనిపోయినారు కాబట్టి ఇలాంటి విషయాలు ఆడుకోవద్దు అని చెప్పి దాన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మనోడు బయలుదేరుతంటే ఓకే టేడ్, రేపటితో అక్క చనిపోయి సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంటికి వస్తే ఏమైనా ప్రేయర్ లాంటిది చేద్దామంటే ఇక్కడొద్దు డార్సీ, డైరెక్ట్ గా మా ఇంటికే వచ్చి ఆ ఇంటి మొత్తాన్ని రెడీ చేసి మేము ఇప్పుడు ఆ ఇంట్లోనే ఉన్నామంటాడు. మీరున్నారా అంటే అంత బిన్న నీకు గర్ల్ ఫ్రెండ్ దొరికేసిందని అడిగితే, అంటే డార్సీ యానా అని చెప్పి ఒక అమ్మాయి నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, తను కూడా హాస్పిటల్లోనే పనిచేస్తుంది. అదే కాకుండా డానీ చనిపోయినప్పుడు కూడా తనే నాకు తోడుగా ఉండి నన్ను ఓదార్చింది, అందుకే తన్నే గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుని ఇంటికి రప్పించుకున్నా అంటాడు. ఈ విషయం వినగానే డార్సీకి ఎందుకో మొగమే ఒకలా మారుతుంది. ఇంకా మనోడు వెళ్ళగానే వెంటనే డార్సీ ఇంటికి వచ్చేసి ఆ కిల్లర్ ఉన్నాడు కదా డానీని చంపినోడు, వాడికి సంబంధించింది జస్ట్ ఆ బొమ్మ కన్ను మాత్రమే ఉంది కదా, దాన్ని ఒక క్లాత్ పైన వేసుకుని తన గ్లౌజుల్ని తీసి తన చేతులతో టచ్ చేసి చూస్తుంది. వెంటనే డార్సీకి ఏదేదో ఇల్యూషన్స్ కనిపిస్తుంది. దాంట్లో మన హీరోయిన్ ఉన్నట్టు, ఆ కిల్లర్ ఉన్నట్టు, మధ్యలో ఒక బ్లాక్ కలర్ కోట్ వేసుకుని ఒక వైట్ కలర్ బొమ్మ ఉన్నట్టు కనిపించేసరికి వెంటనే ఎమోషనల్ ఏడ్చేస్తుంది. ఆ తర్వాత కోపంగా తన షాప్ కి వచ్చి ఒక పెద్ద వుడెన్ బాక్స్ దగ్గర వచ్చి ఫీల్ అవుతాంటే టక్కున అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని అలాగే వాడి కొత్త గర్ల్ ఫ్రెండ్ అయిన యానాని చూపిస్తారు. వీడు ఇప్పుడు కూడా నైట్ షిఫ్ట్ లే వెళ్తున్నాడు కాబట్టి ఇంత పెద్ద కొంపలో, అది కూడా నట్టడివిలో నేను ఒక్కదానే ఉండలేను అని చెప్తా అంటే, ఇంకొన్ని రోజులు ఉండే యానా, సీనియర్ డాక్టర్ రిటైర్డ్ అయిపోతే నేనే మార్నింగ్ షిఫ్ట్ ఎత్తుకుంటా అంటాడు. కెమెరా కొత్తదని అడిగితే నాది కాదు నీ వైఫ్ అని చెప్పి చూపించేసరికి దాంట్లో మనోడు హీరోయిన్ తీసుకున్న ఫొటోస్ అన్ని దండిగుంటాయి. ఆ తర్వాత ఏదో చీకట్లో తీసిన ఫోటోని చూపిస్తే మనోడు చూసాడు కానీ ఏం అర్థం కాదు. ఏంది అనా, అట్లీస్ట్ ఏం చూపించేందుకు ట్రై చేస్తానో చెప్పు అని అడిగితే ఈసారి చూడని చెప్పేసరికి మనోడు స్పెక్ట్ చేసుకుంటాడు. తను కూడా జూమ్ చేసి చూపిస్తే ఆ డోర్ దగ్గర మన హీరోయిన్ తొంగి చూస్తున్నట్టు కనిపిస్తుంది. మరి తన కెమెరాలో తన ఫొటోస్ ఉండగా నీ మొగం ఉంటుందా అని అడిగితే ఈ ఫోటో ఎప్పుడో తీసింది కాదు, మొన్న రాత్రి నేను తీసింది అంటుంది. మేబీ డబుల్ ఎక్స్పోజర్ అయిండొచ్చు కదా అంటే, సరే దీన్ని డబుల్ ఎక్స్పోజరే అనుకుందాం. కానీ నిన్న రాత్రి నేను రూమ్ కి వెళ్తాంటే దూరంలో తను కనిపించింది, టక్కన్ లైట్ ఆన్ చేసి చూస్తే మాయమైపోయింది. దీనికేం చెప్తావు అని అడిగితే, ఇప్పుడే మీ నా చనిపోయిన భార్య ఈ ఇంట్లోనే దెయ్యంలా భూతంలా తిరుగుతూ నిన్ను వేధిస్తాంది అంటున్నావు, అదే కదా అంటే, కాదు మేబీ నైట్ టైమ్స్ నువ్వు లేకపోవడం వల్ల నాకు నిద్ర పట్టక తన ఇల్యూషన్స్ ఏమైనా కనిపిస్తాందేమో, అందుకే నేను నా అపార్ట్మెంట్కి వెళ్ళిపోతాను, నువ్వు ఎప్పుడైతే మార్నింగ్ షిఫ్ట్ డే షిఫ్ట్ వేసుకుంటావో అప్పుడు మనం ఇద్దరం ఇక్కడే ఉందామంటుంది. ఇంకా తను భయపడతానని అర్థం చేసుకున్నవాడు సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. కానీ కొంచెం ఎగతాళిగా, ఏందో చదువుకున్న దానివి నువ్వు కూడా దెయ్యాలు భూతాలు అని చెప్పి భయపడతాంటేనే నవ్వు వస్తుంది. సేమ్ ఇలానే డానీ వాళ్ళ సిస్టర్ డార్సీ కూడా దెయ్యాలు భూతాలు అని చెప్పి తల దొబ్బేసా ఉంటుంది అంటాడు. ఆ డార్సీ అంటేనే గుర్తొచ్చింది, తను తెల్లారులే ఏదో గిఫ్ట్ పంపింది చూడు అంటే మూల్లో ఒక పెద్ద వుడెన్ బాక్స్ కనిపిస్తుంది. మేబీ తను లోపల నుంచి వీటన్నిటిని వింటాందేమో అని చెప్పి నవ్వుకుంటా చెప్తే లోపల నుంచి కాదు బయట నుంచి అని చెప్పేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తే తను బయటే ఉంటుంది. అయ్యో డార్సీ బయట ఉండిపోయినవే, లోపలికి రా అని చెప్పి మనోడే పిలుచుకొచ్చి యానాని కూడా పరిచయం చేస్తాడు. యాక్చువల్లీ ఈ రోజుకి డానీ చనిపోయి సంవత్సరం అయిందనమాట, అందుకే డార్సీ వచ్చింటుంది. కానీ ఆ విషయం వాడికి గుర్తులేదు కాబట్టి వాడు అవసరంగా హాస్పిటల్కి బయలుదేరుతా అంటే తనేమో ఇక్కడ ఉండను చెప్పేసింది కదా, తను కూడా తన అపార్ట్మెంట్ కి వెళ్దాము అని చెప్పి తను కూడా బయలుదేరుతా ఉంటుంది. పోనీ ఒక్కరోజు లీవ్ వేయచ్చు కదా అంటే, సారీ డార్సీ ఆల్రెడీ అక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వెళ్ళాలా, యానా కూడా ఏదో ఎమర్జెన్సీ వర్క్ ఉంది కాబట్టి తను కూడా వెళ్ళిపోతుంది, సరే రా వెళ్తా నిన్ను కూడా వదిలేసా అంటే వద్దు అంటుంది. ఎట్లో ఇంత దూరం వచ్చేసినాను కదా మీరు వెళ్ళండి నేను ఒక్కదానే ఉంటాను అని చెప్తా అంటే యానా ఏమో వద్దు అని చెప్పి తల ఊపుతా ఉంటుంది. కానీ డార్సీ ఏమో వెళ్ళేటట్టు లేదు కాబట్టి ఇంకా వేరే దారి లేక సరే అని చెప్పి వాడు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత మనోళ్ళకు గిఫ్ట్ గా పంపించిన బాక్స్ ని ఓపెన్ చేసి చూపిస్తుంది. బట్ ఆ బాక్స్ లో ఏముంది అని చెప్పి మనకు చూపించారు కానీ మనోడి ఫేస్ చూస్తేనే మనకి ఈజీగా అర్థమైపోతుంది అది గిఫ్ట్ కాదు, ఏదో భయంకరమైన వస్తువే అని. ఏంది డార్సీ ఇదంటే, మా అమ్మకు 5th యానివర్సరీ రోజు ఒక మంత్రగత్తె దీన్ని గిఫ్ట్
గిఫ్ట్ గా ఇచ్చింది, అందుకే దీన్ని మీకిస్తానా అంటుంది. ఆ తర్వాత వాష్రూమ్ ఎక్కడని అడిగితే మనోడు చూపిస్తాడు. కాసేపటికి యానా వచ్చేసి టెడ్ తను ఇంకా ఎందుకు మన ఇంట్లోనే ఉంది, మనమే వెళ్ళిపోతున్నాం కదా, తనేం చేస్తుంది, మధ్యలో ఆ గిఫ్ట్ ఏంది అంత భయంకరంగా ఉంది అంటుంది. పోనీ వదులు యానా, మేబీ తను వాళ్ళ అక్కను మిస్ అవుతాందేమో అందుకే వచ్చింటుంది, కావాలంటే తను వెళ్ళిపోయిన తర్వాత ఆ గిఫ్ట్ ను కూడా బయట పడేద్దాంలే, ప్రస్తుతానికి నాకు టైం అయిపోయింది కాబట్టి నేను బయలుదేరుతానా, వెంటనే నువ్వు కూడా వెళ్ళిపోని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. కాసేపు తర్వాత డార్సీ కూడా బయటికి వచ్చి నేను ఇచ్చిన గిఫ్ట్ బాగుందని అడిగితే ఎందుకో నచ్చకపోతే తీసుకెళ్లిపోతావా అని చెప్పి కొంచెం హెడ్ వెయిట్ తోనే మాట్లాడుతుంది. వెంటనే వీని చూసుకుంటే స్టార్టింగ్ సీన్ లో మనం ఒక డ్రాయింగ్ వేసే ఆర్టిస్ట్ ని చూసినాం కదా, వాడు రీసెంట్ గానే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింటాడు కాబట్టి వాడి డ్రాయింగ్స్ అన్నిటిని ఒక ఫైల్ లా కలెక్ట్ చేసి వీళ్ళు పెట్టుకుంటారు. దాంట్లో ఎవడో ఒక భయంకరమైన మనిషి వచ్చినట్టు, ఎవరి తలను 100 ముక్కలు చేసి చంపేసినట్టు అని చెప్పి ఏమో ఆ విషయాన్ని దగ్గర నుంచి చూసినట్టే అంత అక్యురేట్ గా డ్రా చేసింటాడు. అవి చూసేందుకు కూడా అంత భయంకరంగా ఉంటుంది. మళ్ళీ వీళ్ళని చూసుకుంటే తను ఆల్మోస్ట్ అన్నిటినీ సర్దుకునేసి ఇంక వెళ్ళిపోదామని చెప్పి వెళ్తాంటే కరెక్ట్ టైంకి మన డార్సీ నాకెందుకో లైట్ గా ఆకలేస్తుంది, ఏమన్నా చేసి పెడతావా అంటే అక్క ఇంట్లో ఫ్రిడ్జ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, దాంట్లో ఏం కావాలంటే అది ఎత్తుకుని తిను, నాకు టైం అవుతుందని చెప్పి వెళ్తా ఉంటుంది. అప్పుడే ఆ బాక్స్ ఓపెన్ అయి ఉండడం చూసి ఆ బాక్స్ ని ఎవరు ఓపెన్ చేసి దాన్ని ఎందుకు బయటికి తీసినారు అంటే నేను కాదు చేసింది అంటుంది. అబ్బా ఈమె నస భరించలేకపోతానమే, సరే కా నువ్వు ఏమన్నా చేసుకొని చెప్పి తను వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడు తనకు వచ్చిన పంచాయతీ ఏంటంటే తన కార్ కీస్ ఎంత వెతికినా కూడా ఎక్కడా కనిపించలేదు. లాస్ట్ కి తన ప్లాన్స్ ని వదులుకునేసి ఈ రోజు నైట్ ఇక్కడే స్టే చేస్తాను అంటుంది. వాళ్ళైతే ఈ రోజు నైట్ మనం ముగ్గురు హ్యాపీగా ఉండొచ్చు అంటుంది. ముగ్గురా, మూడో వ్యక్తి ఎవరా అని చూసుకుంటే నెక్స్ట్ సీన్ లోనే ఒక భయంకరమైన ఒక చెక్క బొమ్మ వాళ్ళ పక్కన కూర్చున్నట్టు చూపిస్తారు. యాక్చువల్లీ ఈ బొమ్మనే మన డార్సీ వాళ్ళకు గిఫ్ట్ గా ఇచ్చింటుంది. సరే నీకు టెడ్ కి ఎప్పటి నుంచి పరిచయం అడిగితే 2 years నుంచి బాగానే తెలుసు. యాక్చువల్లీ టెడ్ పనిచేసే హాస్పిటల్లోనే నన్ను కూడా మీట్ అన్నాడు అంటే నువ్వుగా మెంటల్ పేషెంటా అని అడుగుతుంది. కానీ మెంటల్ ఏం కాదులేంట, ఏదో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా హాస్పిటల్కి వచ్చినప్పుడు అలా పరిచయం అంటుంది. సరే మా అక్క ప్రాణాలతో ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్య జస్ట్ ఫ్రెండ్షిప్ ఏనా లేకుంటే అంతకు మించి ఏమన్నా నడుస్తుందని అడిగితే లేదు జస్ట్ ఫ్రెండ్షిపే అంటుంది. అవును మీకేదో యాంటిక్ స్టోర్ ఉంది అని చెప్పి వింటినంటే కరెక్టే, బట్ అది నాది కాదు, మా అమ్మ నుంచి నాకు వచ్చింది. యాక్చువల్లీ అది కాదు నాకు మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నేను వేరే చేస్తాను. ఎగ్జాంపుల్ కి మీలాంటి సాధారణ మనుషులు చూడలేంది నేను చూడగలను అంటుంది. అర్థం కాలే కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినంట. ఒక లేడీ తన చనిపోయిన హస్బెండ్ యొక్క వెడ్డింగ్ రింగ్ ని తీసుకొచ్చి ఆయన ఇన్ని సంవత్సరాలు ఆమెతో నిజాయితీగానే ఉన్నాడా, నిజాయితీగానే కాపురం చేసినాడా, వేరే అమ్మాయి మీద మోజుపడి తనకు మోసం చేయలేదా అనే విషయాన్ని డార్సీని అడిగితే తను కూడా ఆ రింగ్ ని టచ్ చేసి వాడి గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని బయట పెట్టేస్తుంది. దాంట్లో తెలిసింది ఏంటంటే ఎస్ ఆ లేడీ అనుమానించినట్టుగానే ఆమె హస్బెండ్ ఎన్నో ఏళ్లుగా తన్ని మోసం చేసి ఇంకో అమ్మాయితో ఉండింటాడు. మొత్తానికి ఏం చెప్పాల్సిందంటే మన డార్సీ ఎవరైనా ఒక పర్సన్ యొక్క వస్తువుని టచ్ చేసి వాళ్ళ చరిత్ర మొత్తాన్ని A to Z చెప్పేస్తుంది. సర్లే నీకు అలాంటి ఒక పవర్ ఉందంటే మంచిదేలే అని చెప్పి తను తాగుతా అంటే అవును యానా ఈ మధ్య టెడ్ నైట్ షిఫ్ట్లే చేస్తున్నాడు కదా, అలాంటప్పుడు నువ్వు ఇంత పెద్ద ప్లేస్ లో ఒంటరిగా ఉండేటప్పుడు నీకేం భయం వేయట్లేదా అంటే యాక్చువల్లీ నాకు కూడా భయం వేస్తుంది, కానీ దెయ్యాలకి కాదు, ఎక్కడ మీ అక్కని చంపినట్టు ఎవడోడు మెంటోడు మళ్ళీ వచ్చి నన్ను కూడా చంపేస్తాడేమో అని చెప్పి నాకు కూడా లైట్ గా భయం వేస్తుంది అంటే సరే యానా నీకోసం ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. ఎగ్జాంపుల్ కి నేను ఈ రోజు రాలేదే అనుకో, మా అక్కని చంపినట్టుగానే ఎవడోడు మెంటోడు వచ్చి నీ తలుపు తడితే నువ్వు ఓపెన్ చేసావా అని అడిగితే నేనేమన్నా పిచ్చి దానిలా కనిపిస్తానన్నా, నేనెందుకు ఓపెన్ చేస్తా ఉంటుంది. ఏమో నువ్వు పిచ్చి దానివా కాదని చెప్పేందుకు నాకేమన్నా కల్లా కనిపిస్తుంది, లేదు కదా, మేబీ నువ్వు పిచ్చి దానివే అయిండొచ్చు. సరే ఇంత మాట్లాడతాను కదా, నేనేమన్నా నీకు పిచ్చి దానిలా కనిపిస్తానన్నా అంటే లేదు అని చెప్పి కొంచెం తడబడతా చెప్తుంది. సో నేను పిచ్చిది కానప్పుడు మా అక్క కూడా సేమ్ నాలానే ఉంటుంది కాబట్టి తను కూడా పిచ్చిది కాదు, అలాంటప్పుడు తను కూడా ఆ డోర్ ని ఓపెన్ చేసిండదు అని చెప్పి బలంగా చెప్తుంది. అప్పుడే ఆ రోజు నైట్ యాక్చువల్లీ ఏం జరిగిందనే విషయాన్ని చూపిస్తారు. తను కూడా ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేద్దాం అనుకుంటుంది, బట్ లాస్ట్ మినిట్ లో ఎందుకో డౌట్ కొట్టి ఆ డోర్ ని ఓపెన్ చేయకుండా చూడు నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటే బయట నుంచే చెప్పు, నేను మాత్రం డోర్ ఓపెన్ చేసే ప్రసక్తే లేదు అంటుంది. అయ్యో అక్క మిమ్మల్ని ఎట్లా నమ్మించేది అని చెప్పి నాకు అర్థం కాలేదే, సరే నేను టౌన్ లోకి వెళ్ళి పోలీసుల్ని తీసుకొస్తా, అంతలోపు మీరు ఇక్కడే ఈ డోర్ ని చూస్తూ మిమ్మల్ని కూడా మీరు జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండండి. ఒకవేళ నేను పోలీసుల్ని తీసుకొచ్చే లోపు మీ ఇంట్లో నుంచి ఏదైనా సౌండ్ వినిపించడమో ఎవరన్నా కనిపించడమో చేస్తే వెంటనే డోర్ ఓపెన్ చేసుకుని తిరిగి చూడకుండా పరిగెత్తేంది అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. బట్ వాడు వెళ్ళిన తర్వాత నిజంగానే ఎవరో ఇంట్లో ఉన్నట్టు సౌండ్ వినిపించేసరికి వెంటనే ఆ డోర్ ని ఓపెన్ చేసి చూస్తే వాడు కనిపించడు. సరే వాడు చెప్పినట్టు పరిగెత్తేద్దామా అనుకుంటే ఆ మెంటోడు చెప్పింది నిజమా కాదా కూడా తెలియదు. అప్పుడే మన హీరోనికి ఒక ఐడియా వచ్చి వెంటనే వెళ్ళి ఆ కెమెరాని ఎత్తుకుంటుంది. నేను స్టార్టింగ్ సీన్ లోనే చెప్తాను కదా, ఆ కెమెరా గంటకో అరగంటకో ఆటోమేటిక్ గా ఫోటో తీస్తుందని. అలా ఆ ఫోటోస్ అన్నింటినీ చూద్దాము అని చెప్పి ఫస్ట్ ఫోటో ఓపెన్ చేసి ఖాళీగా ఉంటుంది.
బట్ సెకండ్ ఫోటోలో ఎవడో ఒకడు సుత్తి పెట్టుకుని కనిపించేసరికి గుండె గుబేలమంటుంది. ఇంకా నిదానంగా టెంట్ ను ఓపెన్ చేస్తే టక్కన వాడు మాస్క్ వేసుకుని కనిపించేసరికి మనమే ఒక సెకండ్ భయపడిపోతాం. ఆ తర్వాత వాడే మన హీరోయిన్ ని సుత్తితో దారుణంగా కొట్టి చంపేస్తుంటాడు. అంటే వీడనమాట యాక్చువల్ కిల్లర్, ఆ ఒంటి కన్నోడు కాదనమాట. నిజంగానే వాడు వార్నింగ్ ఇచ్చేందుకే వచ్చింటాడు. నిజంగానే ఆ ఒంటి కన్నోడు మన హీరోయిన్ ని చంపలేదని చెప్పి డార్సీకి ఎలా తెలిసిందంటే, వాడు చనిపోయిన తర్వాత వాడి బొమ్మ కన్నును మన హీరో డార్సీకి తెచ్చిచ్చిన తర్వాత మన హీరోయిన్ ఆ బొమ్మ కన్నును టచ్ చేసిన తర్వాతే వాడి గురించిన మొత్తం విషయాలు తెలిసింటుంది. అలాంటప్పుడు నిజమైన కిల్లర్ ఎవరు అని చెప్పి యానా కొంచెం ఆందోళనగా అడిగితే ఐవాన్ అంటుంది. ఈ ఐవాన్ ఎవడని చూసుకుంటే మన హీరో పనిచేసే హాస్పిటల్లో మన హీరో కింద పనిచేసే ప్యూనా కాంపౌండరా తెలియదు, బట్ డాక్టర్ మాత్రం కాదనమాట, వాడే ఐవాన్. ఆ తర్వాత వీళ్ళిద్దరిని చూసుకుంటే ఇద్దరు చెస్ ఆడుతుంటారు. సరే టెడ్, ఈ వీకెండ్ అట్లా బయట వెళ్దాం అనుకుంటానా, వస్తావా అట్లా లాంగ్ డ్రైవ్ వెళ్దామంటే, లేదులా ఐవాన్, ఈసారి యానాతో కొన్ని ప్లాన్ చేసుకున్నా అంటాడు. టెడ్, నీకు విషయం చెప్దాం అనుకుంటే మర్చిపోతి, మొన్న టౌన్కి వెళ్ళినప్పుడు ఒక యాంటిక్ షాప్ కనిపించింది. సర్లే ఏదైనా కొనుక్కుందామని చెప్పి లోపలికి వెళ్ళి చూసి సేమ్ నీ చనిపోయిన వైఫ్ లా ఒక లేడీ ఉంది, కానీ తన కళ్ళేమో తెల్లగుంది. నాకైతే ఒక సెకండ్ హార్ట్ అటాకే వచ్చేసా, ఎక్కడ నీ చనిపోయిన వైఫ్ దెయ్యంలా వచ్చేసిందేమో అని. కానీ తీరా చూస్తేనే నాకే అర్థమైంది తను నీ వైఫ్ యొక్క బ్లైండ్ ట్విన్ సిస్టర్ అని. అదే టైంకి యానా కాల్ చేసి కార్ కీస్ కనిపించకపోయిన విషయం, డార్సీ వీళ్ళ రిలేషన్షిప్ గురించి గుచ్చి అడిగిన విషయం, అలాగే తనకేదో పవర్స్ ఉన్న విషయం, వీటన్నిటిని చెప్పిన తర్వాత నీ వైఫ్ ని చంపింది ఆ మెంట్లోడు ఒంటి కన్నోడు కాదు, నీ కింద పనిచేసే ఐవాన్ గడే చంపింది అని చెప్తాందంటే, సరే నువ్వేం భయపడద్దు, తనకి ఈ మధ్య హెల్త్ బాగాలేదులే అట్లే మాట్లాడుతుంటుంది, నువ్వు కాసేపు ఓపిక పట్టు, నేను ఇక్కడ ఎవరో ఒకరిని మేనేజ్ చేసి వెంటనే ఇంటికి వచ్చేందుకు ట్రై చేస్తా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. సరే అని చెప్పి తన్ని చూస్తే తనేమో కూర్చొని నిద్రలిపింటుంది. అట్లే కింద చూస్తే ఆ బొమ్మ పైకి చూస్తున్నట్టు కనిపించేసరికి భయపడిపోయి ఫోన్ కింద పడేస్తుంది. మళ్ళీ నిదానంగా తొంగి చూస్తే ఆ బొమ్మ నార్మల్ గానే కనిపించేసరికి సర్లే మేబీ మన బ్రహ్మ ఉంటుంది అని చెప్పి పరిగెత్తా కిందకెళ్ళి చూస్తే ఆ బొమ్మను ఏ పక్క నుంచి చూసినా కూడా భయంకరంగానే ఉంది. అప్పుడే ఆ బొమ్మ తలపైన 5 బొక్కలు కనిపించేసరికి ఏముంది అని చెప్పి ఒక్కొక్కటిగా ఎత్తి చూస్తే ఒక దాంట్లో ఏమో వైట్ కలర్ హెయిర్ ఉంటుంది, ఇంకో దాంట్లో ఏమో మన డార్సీ మన హీరోయిన్ ఇద్దరు తీసుకున్న చైల్డ్హుడ్ ఫోటో ఉంటుంది, ఇంకో దాంట్లో ఏమో మనోళ్ళిద్దరు ఎదిగినప్పుడు తీసుకున్న ఫోటో ఉంటుంది, ఆ తర్వాత ఒక పన్ను, ఆ తర్వాత ఎవరిదో బ్లడ్ ఉంటుంది. వీటన్నిటిని దీంట్లో ఎందుకు పెట్టినారు అని చెప్పి తను ఆశ్చర్యంతో చూస్తాంటే టక్కున డార్సీ లేసి మర్యాదగా వాటిని లోపలే పెట్టుని చెప్పి అరిచేసరికి వెంటనే తను తీసిన బొక్కల్లోనే పెట్టేసి గమ్మున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత డార్సీ సేమ్ ఆ బొమ్మ కూర్చున్నట్టుగానే ఆ బొమ్మకు ఆపోజిట్ లో వెళ్లి కూర్చొని కళ్ళు మూసుకొని ఉంటే ఆ బొమ్మ మాత్రం నోరు తెరుచుకొని భయంకరంగానే ఉంటుంది. ఇంకా గంటన్నర తర్వాత వాష్రూమ్ వెళ్దామని చెప్పి కిందకి వచ్చింటే మన డార్సీ సేమ్ ఆ పొజిషన్ లోనే నిద్రలిపోయేసరికి సర్లే అని చెప్పి తను కూడా లోపలికి వెళ్తుంది. పనంతా ముగించుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటే టక్కని ఎవరో లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసేసరికి పరిగెత్తా బయటికి వెళ్ళి చూసి మన హీరోయిన్ సేమ్ ఆ పొజిషన్ లోనే పనుకుంటుంది. సర్లే మేబీ లూజ్ కనెక్షన్ అయింటుంది అని చెప్పి తను కూడా పైకి వచ్చేసి మన హీరోయిన్ కెమెరాని చూస్తాంటే దాంట్లో మన హీరోయిన్ హీరో ఇద్దరు టెంట్ లో ఉన్నప్పుడు తీసుకున్న వీడియోస్ అన్ని ఉంటుంది. అలా చూస్తాంటే ఆ వీడియోలో టక్కన ఒక దెయ్యం కనిపించేసరికి కెమెరానే కింద పడేస్తుంది. కానీ మూల్లో సేమ్ అదే దెయ్యమే ఇక్కడి నుంచి పరిగెత్తు చెప్పి అరిచేసరికి పరిగెత్తా కిందకు వచ్చేస్తుంది. ఇంకా పై నుంచి ఏదేదో సౌండ్లు వచ్చేసరికి తను తెగ భయపడిపోతాంటే మన డార్సీ మాత్రం చలనమే లేనట్టు పనుకుంటుంది. అప్పుడే ఆ బాక్స్ నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి నిదానంగా వెళ్లి తొంగి చూసి తన కార్ కీస్ కనిపించేసరికి వెంటనే దాన్ని తీసుకుని బయటికి వస్తుందో లేదో వెంటనే ఇంటి మొత్తానికి ఉన్న కరెంటు కట్ అయిపోతుంది. అప్పుడే ఆ దెయ్యం నిదానంగా వచ్చి చూసేసరికి అంతే వెనక తిరిగి చూడకుండా కార్ ఎత్తుకుని సర్రని వెళ్ళిపోతుంది. ఇంకా తను వెళ్ళిన గంటకో అరగంటకో టెడ్ గాడు లోపలికి వచ్చి చూస్తే ఇంట్లో కరెంట్ లేక నిశ్శబ్దంగా ఉండేసరికి వాడు ఒక లైట్ ఎత్తుకుని లోపలికి వచ్చి చూస్తే ఆ బొమ్మ మాత్రమే ఉంటుంది. డార్సీ కనిపించకపోయేసరికి అక్కడ ఎక్కడ వెతికి చూస్తే పైన కూర్చోంటుంది. కానీ ఏడుసా కూర్చొని ఉండేసరికి ఏమైంది అని అడిగితే పాప మా ఒంటి కన్నోడు వాడు కాదు మా అక్కని చంపింది ఐవాన్ గాడు, కానీ నాకు ఆ విషయం తెలియక నేనే ఆ ఒంటి కన్నోడిని చంపేసి అంటుంది. అయ్యో డార్సీ, ఆ ఒంటి కన్నోడిని నువ్వు కాదులే చంపింది, ఇంకెవరో వాడిని దారుణంగా కొట్టి చంపేస్తున్నారు. మధ్యలో ఐవాన్ ఎందుకు మీ అక్కని చంపుతాడు, వాళ్ళిద్దరూ ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు కదా అంటే ఎందుకంటే నువ్వే వాడి చేత చంపించింది అంటుంది. ఎస్, తను చెప్పేది నిజమే అనమాట. యాక్చువల్లీ వాడు మన హీరోయిన్ పెళ్లి చేసుకున్న తర్వాత యానాని మీట్ అయింటాడు. తను లా ఆఫ్ అట్రాక్షన్ డిస్ట్రాక్షన్ తెలియదు కానీ మన హీరోయిన్ కన్నా తనే ఎక్కువ నచ్చింటుంది. అందుకని చెప్పి మన హీరోయిన్ కి డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కష్టపడి కట్టుకున్న ఇల్లు మన హీరోయిన్ గా వెళ్ళిపోతుంది, వాడి ఫేమో వెళ్ళిపోతుంది. వీటన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన హీరోయిన్ అంత ఈజీగా డివోర్స్ ఇవ్వదనమాట. అదే దాన్ని చంపేస్తే ఏ నష్టమూ లేదు, ఇంకా మనకు కావాల్సింది అన్ని దొరుకుతుంది. కాబట్టి ఐవాన్ చేత వీడే చంపించేసుంటాడు.
ఉంటాడు. వీటన్నిటిని వాళ్ళకే తెలియకుండా వింటున్న ఒంటికన్నోడు ఎలాగైనా మన హీరోని కాపాడదామని చెప్పి వాడు రాత్రికి రాత్రే మన హీరోయిన్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేయమని చెప్పింటాడు. అట్లీస్ట్ తను ఆ రోజు ఓపెన్ చేసింటే ఇప్పటికీ బతికే ఉండేది. అసలు నువ్వు తన్ని చంపించాల్సిన అవసరమే లేదు, జస్ట్ తను నచ్చలేదు అని చెప్పి మొగం మీద చెప్పింటే 2 రోజులు 3 రోజులు గట్టిగా ఏడ్చింటుంది. ఆ తర్వాత నేను తన్ని చూసుకునింటాను. ఇప్పుడు కూడా నిన్ను చంపేందుకు నాకు క్షణం పట్టదు, కానీ నువ్వు చేసింది తప్పు అని చెప్పి నువ్వు పశ్చాత్తాపడాలా. నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫేమ్, నీ లవ్ అన్నిటినీ దూరం అయ్యేలా చేసేంత వరకు నేను ప్రాణాలతోనే ఉంటాను అంటుంది. ఏమో వాడికి ఏం తెలియనట్టు, చూడు డార్సీ నువ్వేం మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కాలేదు. సరే మీ అక్కని చంపినప్పుడు ఒక డిటెక్టివ్ వచ్చి మొత్తాన్ని పరిశీలించి ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చినాడు కదా, వాయిని నువ్వు నమ్ముతావు కదా. వాయిన్ చేతే మొత్తం నిజాన్ని చెప్పేస్తాను, బట్ ప్రస్తుతానికి వాయన నంబర్ లేదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి వాయనకు కాల్ చేసి నీకు కాల్ చేయమంటాను. సో వాయన కాల్ చేసినప్పుడు మొబైల్ ని మాత్రం లిఫ్ట్ చేయి, మొబైల్ ఇక్కడే ఉంటుంది ఎందుకంటే ఇక్కడే సిగ్నల్ వస్తుంది కాబట్టి అని చెప్పి మొబైల్ అక్కడ పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. వెంటనే ఆఫీస్కి వచ్చేసి డిటెక్టివ్ కి కాల్ చేయడు, ఎవరికి కాల్ చేయడు. వాడే ఆ నంబర్ కి కాల్ చేసేసరికి తనకు ఆ సౌండ్ వినిపిస్తుంది. ఇంకా మొబైల్ ఎత్తుకుందామని చెప్పి లేసింటే అట్లే కింద చూపిస్తారు ఆ వుడెన్ స్లాబ్ ని ఎవరో తీయనారు. ఎవరో కాదు, ఈ కశ్మీర్ గాడే ఆ వుడెన్ స్లాబ్ ని తీయేసి తను కింద పడి చచ్చిపోవాలని చెప్పి కావాలని ఆ మొబైల్ ని అంత దూరంలో పెట్టింటాడు. పాపం తనకు వేరే కనిపించదు కదా, ఇంకా మొబైల్ కోసం వచ్చేసరికి అట్లే కింద పడిపోతుంది. వెంటనే ఐవాన్ దగ్గరికి వచ్చి రే నువ్వు ఆ రోజు యాంటిక్ షాప్ కి వెళ్ళినప్పుడు జస్ట్ లోపలికి వెళ్ళి బయటికి వచ్చేసినావా లేకుంటే మొత్తం విషయాన్ని ఒప్పుకొని బయటకు వచ్చేసినావరా? తను అంత ఎగ్జాక్ట్ గా చెప్తానంటే లేదు డాక్టర్, తన్ని చూడగానే వెంటనే బయటకు వచ్చేసి అంటాడు. సరే నువ్వేం చేస్తావో నాకు తెలియదు, తనకు నీ గురించి నా గురించి మొత్తం తెలిసిపోయింది కాబట్టి వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళు. మేబీ తను ఈ పాటికే కింద పడి చనిపోయిండొచ్చు, బట్ ఎందుకైనా మంచిది నువ్వు చెక్ చేసుకొని రారని చెప్పేసరికి వెంటనే వాడు ఇంటికి వెళ్ళి చూసి ఈసారి ఆ బొమ్మ పైకి చూసా ఉంటుంది. అట్లే మన డార్సీని చూసుకుంటే పాపం తను అంత హైట్ నుంచి కింద పడింది కదా, సో హెవీ ఇంజురీసే అనమాట. సో బతికేందుకు ఛాన్స్ లేదు, బట్ కొన ఊపిరిలో ఉంటే ఆ విషయాన్ని వాడు టెడ్ కూడా చెప్పేస్తాడు. సర్లేరా తను చచ్చిపోతుందిలే కానీ నువ్వు వెంటనే బయటికి వచ్చారా అని చెప్తా అంటే అదే టైంకి మన డార్సీ తన 5,000ని పైకెత్తి వీఆర్ కనెక్టెడ్ అంటుందో లేదో వెంటనే ఆ బొమ్మను చూపిస్తారు. వాడు లైట్ వేసి చూస్తే ఆ బొమ్మ కింద నుంచి పైకి చూసా ఉంటుంది. సరే అని చెప్పి కిందకు వచ్చి లైట్ వేసి చూస్తే ఆ బొమ్మ కనిపించకపోయేసరికి ఎక్కడుందిరా అని చెప్పి చుట్టూ చూస్తుంటే ఆ బొమ్మకేమో ప్రాణాలు వచ్చినట్టు వాడి దగ్గరికి నడుచుకుంటా వస్తుంటుంది. వెంటనే పరిగెత్తా పైకి వచ్చేస్తే అది కూడా వాడి వెనకాలే పైకి వచ్చేసరికి అక్కడి నుంచి కింద దూకుతాడో లేదో కాలు ఇరిగిపోతుంది. సో దేక్కుంటా వెళ్తాంటే వెనకాల నుంచి అది వచ్చేసి వాడి తల పట్టే పైకి ఎత్తేస్తుంది. ఇంకా వాడి తలను పిసికి పీసులు చేసి చంపేస్తుందేమో అనుకుంటే కరెక్ట్ టైంకి మన హీరోయిన్ కూడా చనిపోయేసరికి ఆ బొమ్మకు కూడా ప్రాణాలు వెళ్ళిపోతుంది, వాడిని కూడా వదిలేస్తుంది. ఇంకా వెంటనే అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ వీడినే చూసుకుంటే ఏమో మెంటల్ పేషెంట్స్ కి బెల్ట్ అంతా కట్టేసి లేనీకుండా పనుకో పెట్టేసి ఉంటారు కదా, అలానే వాడికి కూడా కట్టేసి ఉంటారు. చూడరా ఇవాన్ మర్యాదగా ఇంట్లో ఏం జరిగిందో కరెక్ట్ గా చెప్పరా అంటే నేను డార్సీ చనిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేసేందుకు వెళ్తిని, తను కూడా కొన ఊపిరిలో ఉంది. కానీ ఎక్కడి నుంచో ఒక పెద్ద చెక్క బొమ్మ ప్రాణాలతో వచ్చి నన్ను చంపేకి ట్రై చేసింది, కానీ ఎట్లో నేను తప్పించుకునేసి అంటాడు. ఏంది ఆ బొమ్మ నిన్ను చంపేకి ట్రై చేసిందా? అట్లయితే నేను దాన్ని బయటికి లాక్కొచ్చి నా చేతులారా తగలేటినప్పుడు నన్ను మాత్రం ఏం చేయలేదు కదరా అంటాడు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నర్సు దగ్గర చర్చి ఫాదర్ ని రమ్మన్నావు అంటేనే ఎందుకు అడిగితే అంటే నేను చేసిన తప్పుల్ని ఆయన దగ్గర ఒప్పుకుందామని అంటే రే అట్లయితే నీతో పాటు నన్ను కూడా బొక్కలోకి తోస్తారా అంటే లేదు డాక్టర్ మీ పేరేం చెప్పను, జస్ట్ నేనే మీ భార్యని చంపినాను అని చెప్పి నేనే ఒప్పుకుంటా అంటాడు. అది ఇంకా డేంజర్ రా అయ్యా, నువ్వు ఇన్ని రోజులు నాతోనే ఉన్నప్పుడు నువ్వు ఒక సైకో అని చెప్పి నేను ఐడెంటిఫై చేయలేకపోతే నా ప్రొఫెషన్ కి అవమానం కాబట్టి నువ్వు ఏడ్ చేయొద్దు గమ్మున ఈడే ఉండు అని చెప్పి వాడు పాటికి వాడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ మెంటల్ హాస్పిటల్లో నోటికేసిన బెల్ట్ని ఎప్పుడు కొరుకుంటా ఒక మెంటల్ సైకో ఉంటాడు కదా, వాడిని వీన్ రూమ్ లోకి వదిలేసరికి వాడు వీన్ని కొరికి చంపుతున్నట్టు చూపిస్తారు. ఆ తర్వాత యానాకి కాల్ చేసి మళ్ళీ ఇంటికి రమ్మంటే ఆల్రెడీ ఆ ఇంట్లో ఇద్దరు దారుణంగా చనిపోయినారు. అలాంటప్పుడు మళ్ళీ ఆ ఇంటికి రమ్మంటానంటే ఖచ్చితంగా నువ్వు నీ మెంటల్ పేషెంట్స్ కన్నా ఇంకా దారుణమైన వాడివి, నీకు ఒక దండం రా అని చెప్పి బ్రేకప్ చెప్పేస్తే వెళ్ళిపోతుంది. మన డార్సీ చెప్పింటుంది కదా నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నీ లవ్ మొత్తం పోతుందిరా అని. ఇప్పుడు సేమ్ వాడు ఆ స్టేజ్ లోనే ఉంటాడు. అప్పుడే మన డార్సీ యాంటిక్ షాప్ నుంచి ఒక పార్సల్ వచ్చేసరికి వాడు దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఒక బెల్ ఉంటుంది. ఈ బెల్ కొడితేనే కదా చనిపోయిన బెల్ బాయ్ వచ్చి బెల్ కొట్టిన వాళ్ళని చంపేస్తాడు అని చెప్పి డార్సీ చెప్పింటుంది. కానీ వాడే ఈ విషయాలు ఏది నమ్మడు కదా, సో ఏమవుతుందో చూద్దామని చెప్పి వాడు ఆ బెల్ కొడతాడో లేదు వెంటనే చుట్టూ ఏదో సౌండ్లు వచ్చేసరికి చుట్టూ చూస్తే ఏముండదు, ఏం అవ్వదు అని చెప్పి నాకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి ఒక గర్వంతో నవ్వుతా అంటే అట్లే జూమ్ అవుట్ చేసి ఆ బెల్
డెవిల్ బాయ్ పక్కనే ఉన్నట్టు చూపించి మూవీని కూడా ముగిస్తారు. అంతే, వాడి కథ కూడా కంచికే. అవును, ఈ విషయం చెప్దామనుకుంటే మర్చిపోతే, ఆ ఒంటికన్నోడు చనిపోయినాడు అని చెప్పి మనకు ఆల్రెడీ తెలుసు, కానీ ఎవరు చంపినారు అని చెప్పి తెలియదు కదా. యాక్చువల్లీ మన డార్సీనే వాడు హంతకుడు కాదు అని తెలియక ఆ బొమ్మను పంపించి చంపేస్తుంటుంది. అందుకే వాడు చనిపోయేటప్పుడు ఒక ఆర్టిస్ట్ వాడిని చూసింటాడు కదా. లేటర్ వాడు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింటాడు అనుకుంటా. బట్ ఆ బొమ్మ ఒంటిగన్నోని చంపేటప్పుడు వీడు వాడి కళ్ళారా చూసింటాడు కాబట్టి ఆ బొమ్మలన్నింటినీ వాడు అంత ఎగ్జాక్ట్ గా డ్రా చేసి పెట్టుకుంటాడు. అంతే గైస్, ఇంతటితో మూవీ కూడా అయిపోయింది. ఎలా ఉంది మూవీ? బాగుందా? ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.